కాకరకాయలని శుభ్రం కడుక్కొని ఒక క్లాత్ పెట్టి తుడుచుకొని ఇలా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత దీనికి మనం కారపొడి అయితే రెడీ చేసుకున్నాం. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసుకొని అన్నిటినీ మనం గ్రైండ్ చేసి పెట్టుకుందాం. అలా అయితే అన్నిటిని వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే బాండీలో నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకుందాం. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. ఇంకాసేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. దీన్ని కూడా కలుపుకొని దీన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉందాం. దీన్ని కాసేపు ఇలా మగ్గనిద్దాం. ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడి అయితే వేసుకుందాం. కారపొడి వేసిన తర్వాత కలుపుకొని కాసేపు అయితే మగ్గనిద్దాం. దీన్ని కాసేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత కాకరకాయ కారం అయితే రెడీ అయింది. స్టవ్ కట్టేద్దాం.